ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి రమగారు. ఓ చిన్నమ్మ పెద్దమ్మ కథ చెప్తాం. చిన్నమ్మ పెద్దమ్మ అంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్కయ్య. ఓ మామూలుగా లక్ష్మీదేవికి అక్క జ్యేష్ఠాదేవి అని చెప్తారు కదా. మన వాళ్ళు ఆవిడని పెద్దమ్మ అంటారు. పెద్దమ్మ అంటే మనకు పనికిరాంది, చెడిపోయేదాన్ని పెద్దమ్మ వల్ల చెడిపోయింది అంటాం. ఆవిడ ఓర్చుకోలేదట. ఓర్చుకోలేని ఆవిడని జ్యేష్ఠాదేవి అంటారు. జ్యేష్ఠ అంటే మొదట పుట్టింది, మొదట ఆవిడ వచ్చిందని చెప్తారనమాట. అయితే ఒకసారట లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లి ఇద్దరు కలిసి భూలోక విహారానికి వచ్చారు. అయితే ఆ భూలోక విహారానికి వచ్చినప్పుడు ఒక రైతు కనపడ్డాడు వాళ్ళకి. ఆ రైతు ఏంటంటే బాగా లక్ష్మీదేవిని పూజిస్తాడు. వాడి పంట చక్కగా మొక్కలు బాగా ఇంతంత ఎత్తు వచ్చి పైరు బాగుందిట. బాగుంటే ఆకుపచ్చగా ఉన్న పైరుని చూసి అక్క చెల్లి అక్కడ నుంచున్నారు. లక్ష్మీదేవి చెప్పింటే అక్కయ్య ఇగో ఈ రైతు చాలా బుద్ధిమంతుడు, వీడు మంచి భక్తుడు, వీడి పంట చూడు ఎంత బాగా పండుతుందో రేపొద్దున అంది. అనేసరికి జ్యేష్ఠది కొళ్ళు మండింది. అలా పరకాయించి చూసి ఆ గడుదుగుడ్డు ఏం పండుతుంది, ఇంకేం పెద్ద పండేది ఏమిటి, ఒక వారంలో కొయ్యాల్సిన పంట అది. రేపొద్దున పెద్ద వాన వచ్చి వీడి పంట అంతా మునిగిపోదు, రేపు మధ్యాహ్నానికి బాగా అవుతుంది వాడికి అందుటి. అనేసరికి లక్ష్మీదేవి ఏం చేసిందట, మధ్యాహ్నం సాయంకాలం వాళ్ళ అక్కయ్యని పంపాక ఒక చిన్న ముత్తైదు వేషం, ఒక చిన్న మామూలు మనిషి వేషం వేసుకొచ్చి, నాయన నేను నీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఈ పంటని రేపు పొద్దున్నే వ్యాపారస్తుడికి గుత్తకిచ్చేసి ఆయన వచ్చి తీసుకుంటాడు అని చెప్పింది. జట్టీకి ఇవ్వటం అంటారు దాన్ని. జట్టీకి ఇవ్వడం అంటే ఏంటంటే ఆ పంట ఇంకా రైతు కోసుకోవడం అనమాట. మొత్తం పంట వ్యాపారస్తుడే వచ్చి కోసుకుని అతను ఎంత వస్తే అంత పంట మీద ఉండగా చూసి ఇంత అని బేరం ఆడుకుంటారు. సరే ఇతను ఏం చేశాడు, ఈవిడ చెప్పింది పెద్ద ముత్తైదు పొద్దున్నే వచ్చింది లక్ష్మీదేవల్లే కనపడుతోందని ఆవిడ చెప్పిన ప్రకారంగానే వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. బాబు అంతకుముందు వ్యాపారస్తుడి దగ్గర కొంత అప్పు తీసుకుని ఉన్నాడు. పంట జట్టీకి ఇచ్చేస్తానండి అని చెప్పి ఒప్పుకున్నాడు. కాగితం రాసి ఇచ్చేసాడు. మధ్యాహ్నానికి బ్రహ్మాండంగా వానబడి మొత్తం పొలాలన్నీ మునిగిపోయింది. చీకటి పడేసరికల్లా మళ్ళీ అక్క చెల్లి ఇద్దరు వ్యాహ్యాలకు వచ్చారు. ఆవిడంది పక్కపక్క నవ్వి, పెద్దక్కయ్య ఏమిటో బాగా పండుతుందన్నావే, చూడు రైతు బాగా నష్టం వచ్చింది, వీడికి పొగరు బాగా పంటను చూసుకుని పొగరెక్కున్నాడు, పోయింది చూసామా మంచిగా అయిందండి. అనేసరికల్లా లక్ష్మీదేవి వాడికి ఏం మంచి అయింది అక్కయ్య, వాడికి మంచి ఏం అవ్వలేదు, పొద్దున్నే వ్యాపారస్తుడికి జట్టికి ఇచ్చేశాడు, నష్టం ఏదన్నా ఉంటే వాడి వ్యాపారిదే, రైతుకేం నష్టం లేదు, వాడి డబ్బులు వాడికి వస్తాయని. అనేసరికల్లా ఓరిని అలాగా అయితే ఉండు, వీడి సంగతి చెప్తానని వీడి మొత్తం మొక్కలన్నీ అవుతాయి, వీడికి నిజంగానే నష్టం వస్తుంది, మొత్తం అంతా వ్యాపారికి వెళ్ళేలాగా చేస్తానని మొక్కలన్నీ నిలబెట్టేసింది. సాయంత్రానికి పెద్దమ్మగారు మొక్కలన్నీ నిలబడ్డాయి. సరే ఈవిడేం చేసింది, లక్ష్మీదేవి మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి, బాబు ఓ పని చెయ్యి, తడిసిపోయినాయి కదా పొలాలు, అందుకని వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జట్టీకి వద్దులేండి బాబు, మీ బాకీ మీరు కట్టేసుకుని తజ్మా డబ్బులు ఇచ్చేసేయండి అని మాట్లాడేసుకో, మీరు ఎందుకు నష్టపోవాలని చెప్పంటే రైతు ఏం చేశాడు, మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. బాబు నిన్న పొద్దున మాట్లాడుకున్నావు, సాయంకాలానికి వానొచ్చింది, నువ్వెందుకు నష్టపోవాలి, అందరు రైతులతో పాటు నేను నష్టపోతాను, నీకు బాకీ ఎంత రావాలో అంత మాత్రం కట్టుకుని తత్తిమాది వదిలిపెట్టేసేయి, ఆ నష్టం ఏదో నేనే పడతాను నాయన అని కాగితం చింపించేసాడు. చింపేసరికల్లా మూడో రోజు మళ్ళీ అక్క చెల్లి వచ్చారు. ఈ పంట పొలం అంతా నిలబెట్టేసింది పెద్దమ్మ, నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, ఈ వాలిపోయిన మొక్కలన్నీ జయ్యమని నుంచునేసరికల్లా ఈవిడ లక్ష్మీదేవి అంది, అక్కయ్య ఏదో అన్నావే చూడు ఏమిటో పంట పొలం నుంచుందనేసరికల్లా అయితే వీడికి నష్టం వస్తుంది, ఎవరికి నష్టం రావాలి, రైతుకు నష్టం రావాలి పెద్దమ్మగారి ఉద్దేశం. అయితే రైతుకు నష్టం రాదక్కయ్య, వ్యాపారస్తుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు అనేసరికల్లా వాడికి అంతా పొగరా, నేను పోగొట్టిన దాన్ని తెచ్చుకుంటాడా, వాడి సంగతి నేను చెప్తానుండు అని చెప్పి కుప్పకి 2 బస్తాల మించి రాదు వీడికి. కుప్పలు నూరుస్తారు, కుప్ప నూరితే ఏక కుప్ప వేస్తారు, అంటే పెద్దదంటే వాడి చేతులు పట్టేంత కుప్ప వేస్తారు, ఒక 5-6 కుప్పలు వేసుకుంటారు, కుప్పకి 2 బస్తాల మించి రావండి, అంతకంటే గింజలు రాలితే నన్ను అడుగు, నా పేరు మారు పేరు పెట్టుకో అని పెద్దమ్మగారు గట్టిగా చెప్పింది. ఈ లక్ష్మీదేవి మళ్ళీ మారువేషంతో వెళ్ళి, అబ్బాయి ఎందుకు ఏమిటి అని అడక్కు, చిన్న 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 కుప్పలే దేనికి దానికి సెపరేట్గా నూర్చుకో, ఎన్ని ఎక్కువ కుప్పలైతే నీకు అంత ధాన్యం వస్తుందని చెప్పింది. ఏముంది పని, పెద్ద కుప్ప వేసే బదులు చిన్న కుప్ప వేయటం, ఈవిడెవరో పెద్ద మనిషి చెప్పిందని సరేనన్నాడు. సరే మొత్తం సెపరేట్ కుప్పలు వేసి చేసేసరికల్లా అందరికీ 400 వస్తే వీడికి 600 బస్తాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇవి వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యపు కొట్లు చాలాగా 2 కొత్త కొట్లు కట్టించుకున్నట్ట. ఇంకా కొన్నాళ్ళకి మళ్ళీ అక్కా చెల్లి వచ్చారు. పంట పొలం అంతా కోసేసింది,
వచ్చేస్తుంది. అక్క చెల్లి ఏమనుకున్నారు, ఈ పెద్దమ్మ గారంది రైతుకు బాగా శాస్తి అయి ఉంటుంది, వాడికి ఎన్నో బస్తాలు రాలేదు, ఈసారైనా ఒళ్ళు పొగరు తగ్గించుకుంటాడు వాడంది అనేసరిగా లక్ష్మీదేవి అంది, అదేమిటి బోళ్ళంత ధాన్యం వస్తే నువ్వు కొత్త కొట్లు కూడా కట్టించుకున్నాడు అక్కయ్య. చిన్న చిన్న వేసాడు కుప్పలు, కుప్పకు 2 చొప్పున అందరికి 400 వస్తే వీడికి 600 బస్తాలు వచ్చినాయి, కొత్త కొట్లు కొట్టించుకున్నాడు, కట్టించేశాడండి అనేసరికల్లా పళ్ళు కొరికేసింది ఆవిడకి ఏమర్థమైందంటే, నేను వాడికి శాస్తి చేయాలని ఏదో వాడిని ఏడిపిస్తుంటే చెల్లెలే అడ్డం పడుతోందని అర్థమైంది. తెలిసింది ఆవిడకి, తెలిసిపోయి వీడికి తగిన శాస్తి చేస్తానుండు నేను రేపొద్దున అనేసరికి ఏం చేస్తావు అక్కయ్యా అని అడిగి, నీకెందుకు చెప్తాను, ఇంక నీకు చెప్తానేమిటి, నేను చచ్చినా చెప్పను నీకు, నేను చెప్పినవన్నీ నువ్వు సరి చేసుకుంటున్నావు, వాడు నీ భక్తుడని, వాడో దొంగమొహం నువ్వు ఇంకో దొంగమొహం అని చెల్లెల్ని తిట్టి రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది అక్కయ్య. సరే ఈవిడేం చేస్తుంది, మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఉపాయం చెప్పింది. ఉపాయం చెప్తే మర్నాడు అక్క చెల్లి వెళ్ళారు రైతుకు శాస్తి చేయటానికి. ఆవిడ వెళ్తుంది, చెల్లెల్ని వెంబడి పెట్టుకెళ్తుంది. ఇద్దరు వెళ్ళేసరికి ఏముంది, రైతు ఇంట్లో ఏదో సన్నాహం జరుగుతుంది, బయటంతా బస్తాలుగా ధాన్యం ఉంది, మామిడాకులు తోరణాలు కట్టారు, గొడ్లు కనపడుతున్నాయి, ఏవో ఆవులు ఇవి కనిపిస్తున్నాయి, సన్నాయి మేళం వినపడుతోంది. సరే ఏదో పూజ చేస్తున్నాడు అని చెప్పి సరే ఏం చేశారు, అక్క చెల్లి ఇద్దరు లోపలికి వెళ్ళారు మామూలు వేషాలతోటి. ఏం పూజ చేస్తున్నావు నాయన అంటే, అమ్మ జ్యేష్ఠాదేవికి పూజ చేస్తున్నాను, ఇదంతా ఆవిడ మహత్యమే, మామూలుగా 2 కొట్లు ఉండేవి నాకు, ఇప్పుడు 4 కొట్లు కట్టించుకున్నాను, పెద్దమ్మ తల్లి దయ వల్ల పంటలు బాగా పండినాయమ్మా, జ్యేష్ఠాదేవి కోసం పూజ చేస్తున్నాను అన్నాడు. అనేసరికి ఆవిడకి చాలా సంతోషం వేసేసింది, నా కోసమే పూజ చేస్తున్నాడు వీడని, వీడు చల్లగా వరదిల్లాలని దీవించి అక్క చెల్లి చేరుకో తాంబూలం పుచ్చుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి వీడు పిచ్చివాడు అనుకున్నాను, వీడు మంచివాడు కాదనుకున్నానే, వీడు పొగరనుకున్నా, కాదు వీడికి నన్ను గుర్తుపట్టాడు, వీడు నా ప్రతిభ వల్లే వీడికి డబ్బులన్నీ వచ్చినాయని వీడికి తెలిసిపోయింది అని ఆవిడ నవ్వుతూ సంతోషంగా వెళ్ళిపోయింది. అమాయక పెద్దమ్మ. అసలు సంగతి ఏమిటి, లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, నా పూజ చెయ్యిద్రా నాయన, మా అక్కయ్యకి చెయ్యి, ఎవరు అడిగిన పూజ నాదే చెయ్యి, పేరు మా అక్కయ్యది చెప్పు. లక్ష్మీ పూజ చేస్తూ వాళ్ళ అక్కయ్యకి పూజ చేస్తున్నానని చెప్పాడు అనమాట. దాంతో ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. రైతు హాయిగా ఉన్నాడు. అప్పటి నుంచి అతనికి ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అతను అక్క చెల్లి ఇద్దరికి తాంబూలాలు పెట్టేవాడు, అక్క పేరుతో కూడా ఒక తాంబూలం పెట్టేవాడు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, లక్ష్మీదేవి ఎక్కడుంటే జ్యేష్ఠ కూడా అక్కడే ఉంటుంది. మనం లక్ష్మిని అవమానించేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది జ్యేష్ఠ. ఆవిడ ప్రేరేపిస్తుంది మనని. అవమానకరంగా మనం పదే ప్రవర్తించగానే లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి మన ఇంట్లో కొలువై కూర్చుంటుంది. పెద్దవాళ్ళు ఇదివరకు చెప్పేవాళ్ళు గుర్తుందా, వాకిలి చీకటి పడ్డాక ఇల్లు చిమ్మకూడదు, పొద్దున్నే వాకిట్లో ముగ్గు ఉండాలి, ఆవిడకి పొద్దున్నే ముగ్గులేని వాకిళ్ళు, చీకటి దీపాలు పెట్టాక ఊడ్చే ఇళ్ళు అంటే ఇష్టం. అంటే అపరిశుభ్రత ఎక్కడ అంటే దుష్ప్రవర్తన ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఆవిడకి ఇష్టం. నిజానికి అక్క చెల్లి ఒక పక్కనే ఉంటారు. మనం ఆవిడని తరివేస్తే ఈవిడ కొలువై ఉంటుంది, లేకపోతే ఆవిడ అణిగిమణిగి ఉంటుంది చెల్లెల దగ్గర, అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. అందుకని మన దగ్గర ఉన్న లక్ష్మిని ఎప్పుడు గౌరవించాలి. కాళ్ళ కింద పుస్తకాలు తొక్కకూడదు, డబ్బులు కింద పడితే కళ్ళకు అద్దుకుని తీసుకోవాలి, డబ్బులతోటి నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు, నాకుంది కదా అని విసిరి పారేయకూడదు, అపాత్ర దానాలు చేయకూడదు. చేసేందుకు మనని ప్రేరేపిస్తూ ఉంటుంది జ్యేష్ఠాదేవి. ఆవిడ ప్రేరేపిస్తుంది మనని. డబ్బు మదం తలకి ఎక్కిపోయింది అని చెప్తుంటారా మన వాళ్ళు, అలా అంటారు కదా, ఒక నానుడిగా చెప్తారు, డబ్బు తలకెక్కింది వీడికి అని. డబ్బు తలకెక్కడం అంటే డబ్బు కాదు ఎక్కేది ఈవిడే, జ్యేష్ఠాదేవి. వీడికి నీకు చాలా డబ్బు ఉంది, నువ్వు చాలా గొప్పవాడేవన్న మన తత్వాన్ని మనలో పెంపొందిస్తుంది. మనం దాన్ని జయించుకుంటూ ఉండాలి. నాకేమిటి అని అనుకున్న ప్రతి వాళ్ళు కిందయి కనపడతారు మనకి కొన్నాళ్ళకి. ఆ నాకేమిటన్న రాకూడదు. ఆ వచ్చిన లక్ష్మిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. చేయి జారితే పోతుందేమో అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని లక్ష్మిని కాపాడుకోవాలి. డబ్బుని కాపాడితేనే మళ్ళీ వస్తుంది. కాపాడింది ఇప్పుడు మామూలు శాస్త్రం, 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే పోతుంది, మదుపు పెడితే వస్తుంది కదా. ఖర్చు పెట్టడం అంటే ఏమిది, పోగొట్టుకోవటం. సినిమాకి వెళ్ళాం, 1000 రూపాయలు ఖర్చు అయింది, పోయింది. నువ్వు ఆ 1000 రూపాయలు బ్యాంకులో వెయ్యి, వస్తుంది. నువ్వు సినిమాకి వెళ్ళడం కాకుండా ఎవరెవరినో సినిమాలకు కూడా నువ్వే తీసుకెళ్ళావనుకో, పదే అదంతా ఖర్చే. అది నీకు వెనక్కి వచ్చే మార్గం ఏది? వెనక్కి వచ్చే మార్గాలు చూసుకునే ఖర్చు పెట్టుకోవాలి. లక్ష్మిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. చిన్న చందమామ కథ కదా, సరదా కథ. ఆవిడ ఎందుకు వస్తుంది ఏమిటి అంటే, ఊరికే పల్లెటూరి కథలు చెప్పుకుంటారు కదా, ఆ కథల్లో భాగంగానే ఇదొక కథ. అక్క చెల్లి ఇద్దరు. అక్కకి ఎవరైనా బాగుపడితే ఇష్టం ఉండదు, ఆవిడకి నచ్చదు. పచ్చగా చేలు అవి ఉంటే అది పాడు చేయించేందుకు చూస్తుంది.
దాన్ని మనం కాపాడుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించి లక్ష్మిని కాపాడుకోమని చెప్పడానికే చెప్తారు. మనం కింద రూపాయి పడితే కలకత్తుకుంటాం కలకత్తుకుంటాం. అంతే. కథ కంచికి మనం ఇంటికి. ఓకే రమ్ గారు, ఇంకో స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయండి.